దేవునికి స్తోత్రములు. బైబిల్ గ్రంథం నుంచి ఒక మంచి మాట, హగ్గై ప్రవక్త రాసినటువంటి హగ్గై గ్రంథం నుంచి 1వ అధ్యాయంలో 9వ వచనం ధ్యానించుకుందాం. విస్తారముగా కావాలని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెముగా పండేది. మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టితిని. ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ మీ ఇండ్లు కట్టుకున్నటకు త్వరపడుట చేతనే కదా. దేవునికి స్తోత్రం. మనకి ఎప్పుడైనా సరే దేవుడిని ఘనపరచుకోకుండా మన అక్కడ జరిగినటువంటి హగ్గయి ప్రవక్తగా చెప్పే రోజులు, యేసు ప్రభు వారి లోకానికి శరీర రూపంలో రాకముందు 520 సంవత్సరాల క్రితం బబులోని చెర నుంచి 70 సంవత్సరాల చెర అయిపోయిన ఇజ్రాయెల్ ప్రజలను తీసుకొచ్చేసిన సందర్భంగా, నేను తీసుకొచ్చేసాను, నా మందిరం పాడైపోయింది, కట్టండి అని దేవుడు చెప్పినప్పుడు వాళ్ళు అది పక్కన పెట్టేసి వాళ్ళ ఇల్లు కట్టుకుంటున్నప్పుడు చెప్పాడు. ఏం చేశాడట ఆయన? మీరు అది కావాలని ఆయన కోరుకున్నవి బాగా పంటలు వేస్తే అది కొంచెమే పండింది. అది ఎందుకు పండిందో మీకు తెలియట్లా. నేనే అంటే పంట పండాలన్నా కొంచెమే పండాలన్నా అది నా వల్లనే అవుతుంది. మీరు దాన్ని ఇంటికి తేక అది కూడా మీ చేతిలో నిలిచిపోకుండా పోగొట్టేశాడు నేనే. ఎందుకు ఇదంతా ఎందుకు జరుగుతుంది? అసలు మనం దేవుణ్ణి మరిచామని మీరు ఆలోచించుకోవట్లా. అప్పుడు ఆయన వచ్చి అంటాడు, నా మందిరం పాడై ఉండగా నేను కోరేష్ అనే ఒక ఆయన పంపించి మందిరం కట్టడానికి అవసరమైన సహాయం అంతా చేయిస్తే దాన్ని పక్కన పెట్టేసేసి మీ ఇల్లు కట్టించుకుంటాం చేతనే కదా ఇలా జరిగింది అన్నాడు. అంటే ఆ దేవుడు ఆజ్ఞ ప్రకారమే పంట పండినా నిలబడినా మనం పైకి వచ్చినా కిందకెళ్ళినా జరుగుతుంది. ఒక్కోసారి మనకి శ్రమలు ఎందుకు చేస్తాడంటే మనం సరైన దారిలో పెట్టాక శ్రమలు కలగజేస్తూ ఉంటాడు. వాళ్ళకి అది కలగజేశాడు. అయినా వాళ్ళు గుడ్డితనంతో చూడకపోతే వచ్చి ఆయనే చెప్పేశాడు, ఇదిగో మీరు ఈ తప్పు చేశారు, అది తప్పు సరి చేసుకోండి అని చెప్పాడు. అట్లా చెప్పే దేవుడు దొరికినందుకు మనం చాలా ధన్యులం. దేవుడి మాటలను దీవించును గాక.